ఊళ్ళ మీద దాళ్లు గాని చంద్రబాబు నాయుడు గారి హయాంలో సార్ గుడులు దారుణంగా కొట్టినటువంటి వాటిని విగ్రహాలు చెత్తలో ఇక్కడ అందరూ ఏకతాటిపైకి రావాలని మన డిబేట్ ప్రశాంతంగా జరగాలి. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రాజు గారు మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడ ఇదే దౌర్భాగ్యం ఇదే. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఇదే. మీరు చేశారు మేము చేశామని చెప్పేసి రాజకీయాలు మాట్లాడుకోవడం తప్ప ఏమీ లేనటువంటి పరిస్థితి. ఇక్కడే అవతల వాళ్ళకి మీరు అలసైపోతున్నటువంటి సిచ్యువేషన్. ఒక్క నిమిషం ఆగండి మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్. పవన్ కళ్యాణ్ సనాతన ధర్ముడు కాదు పవన్ కళ్యాణ్. అది మీరు ఎట్టిస్తారండి సర్టిఫికేట్? ఒక నిమిషం సార్, ఒక నిమిషం ఎట్టిస్తారు సర్టిఫికేట్? కాదు మీరు ఎట్టిస్తారండి సర్టిఫికేట్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. మధుసూదన్ రెడ్డి గారు మీరు ఎలా ఇస్తారు సర్టిఫికేట్ ఆయన సనాతన ధర్మం కాదనేసి? ఇదే దౌర్భాగ్యం. ఇప్పటి వరకు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాల గురించి చాలా బాగా మాట్లాడారు. ఈ రోజు దేశంలో ఉన్న పరిస్థితుల గురించి చర్చించారు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి చర్చించారు. మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడండి, వేరే ఐటమ్ గురించి మాట్లాడండి, సపోర్ట్ చేస్తారు. అంతేకాని టార్గెట్ చేసి రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. చంద్రబాబు నాయుడు గారు కదా రాజు గారు ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం 1 minute మాట్లాడండి. క్లోజ్ చేయండి. వైసీపీ హయాంలో అంతర్వేద రథం తగలబడిందా లేదా? దుర్గగుడిలో 3 సింహాలు ఇప్పుడు అది కాదు కదా, ఇప్పుడు అది కాదు. ప్లీజ్ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వద్దు. ఇలా అరుచుకోండి సార్. ఇప్పుడు అదేదో సామెత ఉంది కదా, మీరు కొట్టుకొని పక్కనోడికి అవకాశం ఇచ్చినట్టు తయారవుతుంది. ప్లీజ్ ఓకే ప్లీజ్ నాకు టైం అయింది, నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే.